మీ ప్రియమైన నాయకుడు, మీరు ఎంతో ఇష్టపడే మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఆ కండువా కప్పుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. మళ్ళీ మా గృహప్రవేశం చేసినట్టు. గృహప్రవేశం చేసినట్ట? ఓకే ఓకే. ఏదో టెంపరీగా పక్క పోయినా మళ్ళా సొంత గుటికి వచ్చినట్టు, సొంత గృహానికి వచ్చినట్టు మీ కుమార్తె మీ పుట్టింటికి వచ్చింది. అందరు కూడా హర్షించారు. మరి ఆమె అందరు కూడా హర్షిస్తారు. Best health packages up to 80% discount. Tirumala Diagnostics. తప్పదు కదా. ఆ ఫ్యామిలీ ఆయన 30 ఏళ్ళు ఆయన కూడా ప్రస్థానం చేసి ముఖ్యమంత్రి చేసి ఆయన ఒక చిరస్మరణీయుడే మన ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడు. ఆయన మంచి మంచి స్కీములు అండి మనం పెట్టే ఆరోగ్యశ్రీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, ఆయన ఇచ్చినటువంటి స్కీములు అన్నింటినీ కొంచెం పెంచి చేస్తున్నాయి కదా. ఆయన ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మేము ఉచిత విద్యుత్ ఇచ్చిన పుల్లు 24 గంటలు ఇచ్చినామన్నాడు. ఆయన ఆ రోజు నాడు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన 9 గంటలు ఇచ్చిండు, 6 గంటలు 7 గంటలు ఇచ్చిండు. ఉచితం మొదట భారతదేశంలో మొట్టమొదటి సంతకం పెట్టి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే కదా. తర్వాత అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన 1,00,000 రూపాయలకు ఎకరం, 50,000 ఎకరము ఉచితాలకు ఆద్యుడే రాజశేఖర రెడ్డి గారు. అంతే, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఒకటే కాదు, అన్ని ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో 50 రూపాయల పెన్షన్ 200 చేసిన ఆ రోజులలో. నేను ఇలా 1000 చేసినా అంతే గొప్ప, 2000 చేసినా కూడా గొప్ప, అంతేగాని ఆ రోజున ఆర్థిక పరిస్థితికి ఈ రోజు ఆర్థిక పరిస్థితికి ఎంత డిఫరెంట్ ఉంది. ఆయన 10,000 ఎకరం ఉన్నది ఆ రోజులలో, 50,000 ఎకరం, 1,00,000 రూపాయలకి ఎకరం. అదే భూమికి ₹1,00,000 అయింది కదా. మనీ వాల్యూ కూడా పెరిగిపోయింది, మనీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. దాన్ని బట్టి ఇన్కమ్ పెరిగింది కాబట్టి వీళ్ళు పెంచుకుంటూ వస్తుంది తప్ప అది మూలం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మీరు చాలా ప్రయత్నిస్తున్నారు, సీనియర్ పొలిటీషియన్ కూడా. మీరు వ్యాపార సామ్రాజ్యం పక్కన పెట్టి రాజకీయాల్లో కూడా తిరుగుతున్నారు. మీరు ఒకవేళ మిగతా వాళ్ళని పక్కన పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబంలోనే ఎవరికొవరికి టికెట్ కేటాయిస్తే ఇదే కసితో మీరు రాజకీయాలకు దూరం కాకుండా వారి గెలుపు కోసం ప్రయత్నిస్తారా? తప్పకుండా. ఓకే, తప్పకుండా. ఇప్పుడు మొన్న నిన్న ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకపోతే అనిల్ కుమార్ రెడ్డికి పని చేయలేదా? ఓకే సరే, ఇది కాకపోతే అది ఉంది, ఎంపీ ఉంది కదా అని ఒక ఆశతో చేసి ఉండొచ్చును కాక. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా మీకు గల్లంత అయిపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ విజయం కోసము కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కసిగా పనిచేస్తారా? తప్పకుండా చేస్తారు. వాళ్ళే మాకు ఏదైనా చూపెడతారు. ఏముంది ఇంకా అంతకు మించి ఏం చూపెడతారు? మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసేసారు, ఇంకేం చేస్తారు? ఏదైనా చూపెడతారు, ఏదో ఒక పదవి చూపెడుతుండొచ్చు. పదవి అయితే కంపల్సరీ కావాలా మీకు? తప్పకుండా. ఎందుకు అంత పదవి వ్యామోహం? అధికారంలో కోరికలు ఉంటాయి, ఏదో పని చేయాలి. మీరు అనుకుంటే తీరని కోరికలు ఏంటి? డబ్బు ఉంది, డబ్బుకు దాసోహం కదా. ధనం మూలం ఇదం జగత్, అంతే. ఇంకా దానికి మించింది ఏముంది అంటే ఆ ఖద్దరు వేసుకుంటే ఆ పవర్ ఎంజాయ్ చేయడానికి అంటారా? ఆ ఖద్దరు పవర్ ఎంజాయ్ ఎందుకు అనుకోవాలి, సేవ అనుకోవద్దు కూడా, ఎందుకు అనుకోకూడదు? సేవ చేయాలంటే ఇప్పుడే చేయండి సేవ. ఖద్దరు వేసుకుంటేనే సేవ చేయాలి. మొదటి నుంచి ఖద్దరుతోటే ఉన్నా మా ఫ్యామిలీ. ఇది ఖద్దరేనా? మిడిల్ ఖద్దరు. అంటే మిడిల్గా ఉంటే బాగుంటుందేమో. మళ్ళీ పూర్తి స్థాయి ఖద్దరు అయితే ఇబ్బంది ఏమో కదా. ఎన్నో ఆరోపణలు, ఎంతో బురద. వైట్ షర్ట్ ఇప్పుడు వైట్గా ఉంది, ఎన్నో మరకలు అంటించుకోవాలి. నాకు ఇప్పటివరకు మరకలు అంటలేదు. అంటే ఒక టర్మ్ మాత్రమే జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు కాబట్టి అంటలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవన్నీ చిన్న పదవులు వదిలేయండి. ఒక చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఎన్నో హ్యాండిల్స్ ఉంటాయన్నమాట. వాటిని అన్నింటినీ ఢీ కొట్టి ముందరకు రావాలి. చట్టసభలో ఉండేటివి హ్యాండిల్స్ ఏముండదన్న, మనిషి ఒక నిబద్ధత ఉంటే ఎలాంటి మచ్చలు పడాయి. నిబద్ధత లేనప్పుడే మచ్చలు పడతాయి. మచ్చలేని నాయకుడిగా ఉంటూ 6 పదవులు వయసు దాటిపోయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఇంత వ్యామోహం ఏంటి పదవి పైన అంటే ఏమంటారు? ఇంత దాకా ఎదిగి లాస్ట్ ఒక్క కోరిక తీసుకోవాలని ఆశ. ఆ ఒక్క కోరిక, ఒక్క ఛాన్స్, ఒక చట్టసభలో పోతే ఒక్క అడుగు అన్నట్ల చట్టసభల్లో ఖచ్చితంగా. అసలు ఈసారి ఎంపీ టికెట్ మిస్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే కానీ ట్రై చేస్తారా? రైట్, అప్పటికి పోయి సహకరిస్తే చేస్తాం. ఇప్పుడు 60 నువ్వేంటో 6 పదులు దాటింది, 60 దాటింది అంటారు. మరి అప్పటికి కూడా హెల్త్ కూడా సహకరించాలి. మరి ఆలోచన ఉన్నారండి, చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చెప్పలేము. హెల్త్ లేము, ఎప్పుడేమి జరిగింది. కుమార్తె ప్రేమ వాత్సల్యము మీపై ఉన్నంత వరకు మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అడుగున మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ డ్రెస్ కోడ్ నుంచి అన్ని కూడా గమనిస్తున్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి డాడీ అనేసి. ఏం కాదు, ఇంకా ఆనందము. కుమార్తె ప్రేమ ఇంకా చాలా కాలం అలాగే యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటివి? మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటివి? విజయానికి దోహదపడే అంటే 2 కాన్స్టిట్యూన్సీలు అయితే అవుట్ రైట్ నాకు సపోర్ట్ చేస్తాయి. వితౌట్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. భువనగిరి రాలేరు. 2 పార్టీలు కూడా నాకు 2 కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. 2 3 కదమది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నది, మురుగోడు, నకరకల్ వీరేశ గారు, తుంగతుర్తి సాబిల్ గారు, ఆడ మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు. ఆ ప్రాంతంలో మా బావగారు కూడా మొత్తం పెద్ద
నాయకుడు కోదండరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే మీరు ఎన్నుండొచ్చు, ఓకే 2 టర్ములు ఎమ్మెల్యే సిఎల్పి లీడర్, ఇప్పుడు ఆల్ ఇండియా కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్. వారు మొత్తం ఆ ప్రాంతం ఇబ్రాహీంపట్నమే, వారి సహకారం ఉంటుంది, మల్లెడ్డి గారి రంగారెడ్డి సహకారం ఉంటుంది. జనగాంలో మా రిలేషన్ బాగా ఉన్నది, మా 2 బంధుత్వాలు బాగున్నాయి మాకు, అక్కడ కూడా వాళ్ళు కూడా మాకు ఇస్తుంది. కానీ స్పెషల్గా నాకు 2 కాన్స్టిట్యూన్సీలో చాలా గ్రూప్ ఉంది. ఈ ప్రాంతంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాడు, అన్ని పార్టీలు సపోర్ట్. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుందా? బీఆర్ఎస్ లో కొంత వర్గం సపోర్ట్ చేస్తాం, మొత్తం టోటల్ బీఆర్ఎస్ ఓపెన్ గా చేయకుండా బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా లోపలికి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. సరే, మీ మంచితనం కారణంగానే ఒకవేళ ప్రజలు మీకు పట్టం కట్టి పార్లమెంట్కి పంపిస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక ఎంపీగా ఎలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు మీరు? ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధుల కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాంతానికి అభివృద్ధులని కాదు, బరిలో ఉన్నారు కదా, ఇప్పటికే ఒక అవగాహన ఉంటుంది, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ మధ్యలో. అంటే భువనగిరి కాన్సెస్ట్లో ఇవన్నీ నరకరేకల్లు, భువనగిరి ఇవన్నీ మొత్తం ఉంటాయి కదా మీకు, ఓకేనా? ఆలేరు ఇవి ఈ పరిధులలో ఏ నియోజకవర్గంలో ఏమేమి చేయాలని నేను ఒక ఎంపీగా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది? మొదట అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ఆర్ ఉన్నది, దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి పేమెంట్లు కానీ చేయడం ఉంటుంది. తర్వాత రైల్వే మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, యాదగుట్ట వరకు. ఇవన్నీ కూడా లోకల్గా అప్పుడప్పుడు ఏమి ఉన్నాయి. ఇప్పుడు నీమ్స్ ఇన్కంప్లీటెడ్ ఉంది మా తాన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అని నీమ్స్ పెట్టిన మా కొండమండలం భీమినార్ మండలంలో, అది పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు, నిధులు రాలేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. దానికోసం ప్రయత్నం చేయాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు కాబట్టి. తర్వాత CCMA కూడా షిఫ్ట్ చేస్తామంటారు హంసగూడకి వెళ్ళి, అది మా ప్రాంతాల్లో ల్యాండ్ చూస్తున్నారు, ఇంకో దిక్కు చూస్తున్నారు, మా ఏరియాకి రావాలని మేము కోరుకుంటాము. ఇట్లనే ఇవన్నీ కూడా అప్పటికప్పటికి ఏవో వస్తుంటాయో అక్కడ పట్టినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏదన్నా మాకు సంబంధించినటువంటి ఉన్నప్పుడు మేము మాతో ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇదో గతంలో మా వెంకటరెడ్డి గారు కూడా చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేశారు. బీఆర్ఎస్ ఇంత చెప్పింది మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేసేది లేదా. ముఖ్యంగా మీరు భువనగిరి ఎంపీగా వస్తే గండి మైసమ్ నుంచి విజయవాడ వరకు ఒక 6 లైన్ శాంక్షన్ ఉంది. ఆ పనులు కొంతవరకు జరిగాయి, కొంతవరకు నత్తనడకలు జరుగుతున్నాయి. వాటిని వేగవంతం చేయడానికి ఎలాంటి కృషి చేస్తారు? తప్పకుండా ఇప్పుడున్న మా మంత్రి గారే ఉన్న R&B మినిస్టర్ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నట్టు దాకా ఎంపీ వారు కూడా చాలా ఫండ్స్ తెచ్చారు. సెంట్రల్ ఫండింగ్ కదా, అది సెంట్రల్ ఫండింగ్, స్టేట్ కాదు కదా. స్టేట్ అక్కడికి వెళ్ళి సెంట్రల్కి ప్రయత్నం చేస్తాం. వెంకటరెడ్డి గారు R&B మినిస్టర్ కాబట్టి వారు కూడా ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి అప్ టు కోదాడ వరకు 6 లైన్ల హైవే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి శాంక్షనే ఉన్నది, ఫండ్స్ కూడా ఆగింది. అంటే శాంక్షన్ ఉందిలేండి, వర్క్ కూడా గండి మైసమ్ నుంచి స్టార్ట్ అయ్యి కొంతవరకు అది ఆగిపోయి ఫండ్స్ ఇన్సఫిషియెంట్. కాంపోనెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కొంత ఇవ్వాలి కాబట్టి, అదే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల కొంత ఉన్నది. ఇప్పుడు ఆ త్రిబుల్ ఆర్ఆర్ కూడా స్టేట్ అండ్ సెంట్రల్ ఇవ్వాలి, దానివల్ల కూడా మేము ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురావాలంటే పెద్ద లాబింగ్ చేయాలి, అక్కడ పెద్ద పెద్ద పైరవీలు చేయాలి, ఇవన్నీ చేయగలుగుతారా మీరు? డిఫరెంట్ ఎందుకు చేయలేము. 100-200 లంచం తీసుకోవడానికే మొహమాట పడి మీరు వేరే వాళ్ళ దగ్గర పోయి లాబింగ్ చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాం. ఏమున్నది, ప్రతిదాని పైసలతో చూడరు కదా. ఒక పార్లమెంట్ మెంబర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే విలువ ఇస్తారు కదా. థ్యాంక్ యూ అన్న, నమస్తే. నమస్తే.